నమస్తే అండి. నా పేరు నరసింహులు. నేను హైకోర్టు అడ్వకేట్ అండి. ఈరోజు నేను మీకు తెలియజేయవచ్చిన టాపిక్ ఏంటంటే, ప్రస్తుతానికి ఢిల్లీలో ఎవరైతే కనుక సుబ్రహ్మణ్యం స్వామి సుప్రీంకోర్టు అడ్వకేట్ బీజేపీ పార్టీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫైల్ చేసిన కేసు ఏంటంటే, నేషనల్ హెరాల్డ్ కేసుని ఒకటి కన్సర్న్ ట్రయల్ కోర్టులో కేసు మూవ్ చేశారు. దాన్ని బేస్ చేసుకుని ఆ కేసు ఫైల్ చేసింది ఇన్ ద ఇయర్ 2012 అరౌండ్ 2012లో కేసు ఫైల్ చేస్తే ఇప్పుడు ఈడీ వీళ్ళంతా ఛార్జ్షీట్ వేశారు. దాంట్లో ఛార్జ్షీట్ వేసి వీళ్ళ మీద అక్విషన్ ప్రూవ్ చేస్తున్నారు. ఎవరి మీద? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతరత్ర రాజకీయ నాయకులు ఎవరైతే కనుక కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో పెద్దలు, వాళ్ళందరి మీద ఈ అలిగేషన్ అభియోగం మోపడమైనది. దీన్ని బేస్ చేసుకొని ఛార్జ్షీట్ మూవ్ చేసి అటాచ్మెంట్ వరకు వెళ్తున్నారు. అటాచ్మెంట్ అంటే ఏదైనా సరే ప్రాపర్టీస్ ఉంటే కనుక పీసీ యాక్ట్ కింద, అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. ఆ చట్టం కింద ఈ ప్రాపర్టీస్ కూడా అటాచ్మెంట్ చేసేంతవరకు వెళ్ళొచ్చు. దీనికి ఈడీకి పవర్ ఉండదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి. ఇవన్నీ మూవ్ చేసి దీంట్లో వచ్చిన బేసిక్ అలిగేషన్ ఏంటంటే, దీంట్లో 2010 అరౌండ్లో ఈ హెరాల్డ్ అసోసియేట్స్ జర్నల్స్ కొన్ని ఉన్నాయి. హెరాల్డ్ అంటే ఏంటంటే ఇది న్యూస్ పేపర్ పేరు. ఇది ఎవరు ఓన్ చేసినారంటే కనుక ఈ సోనియా గాంధీ లేక రాహుల్ గాంధీ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఓన్ చేసినారు. కాబట్టి వీళ్ళని ముద్దాయిలుగా చూపిస్తూ ఈ కేసును నడిపిస్తూ దీంట్లో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ముఖ్యంగా ఏంటంటే, వీళ్ళు బ్యాంక్ ద్వారా లోన్లు తీసుకున్నారు. అప్పుడు ఆ లోన్లను వితౌట్ ఇంట్రెస్ట్తో తీసుకున్నారు. కొన్ని వందల కోట్ల రూపాయలు తీసుకున్నారు. అప్పట్లో 95 crores ఎంతో తీసుకున్నారు. దాని తర్వాత దాని ద్వారా లబ్ధి పొంది కొన్ని ఆస్తులకి దాన్ని డైవర్ట్ చేశారు. దాని ద్వారా కొన్ని ఆస్తులు కొన్నారు. కాబట్టి ఈ ఆస్తులన్నింటినీ క్రిమినల్ ప్రొసీడ్స్ కింద చూపిస్తూ ఏదైనా నేరం ద్వారా ఆ ఆస్తులు వాళ్ళు పర్చేజ్ చేశారు. కాబట్టి ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ అంటే కనుక ఈడీ వాళ్ళు ఏదైనా సరే ఇటువంటి సందర్భాల్లో వాటిని జప్తు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఛార్జ్షీట్ వేసిన దాంట్లో ఈ డీటెయిల్స్ అంతా పొందుపరిచి ఈ ఈడీ కేసుని బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ వీడియో సంబంధించి ఇంకా డీటెయిల్ కూడా మనం వీడియో తీద్దాము ఈ టాపిక్ సంబంధించి. నమస్తే అండి, నా పేరు నరసింహులు. నేను హైకోర్టు అడ్వకేట్ అండి. దీంట్లో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే ఏంటంటే కనుక, ఒక గవర్నమెంట్ సర్వెంట్ బీయింగ్ ఏ బ్యాంక్ ఎంప్లాయీ, అంటే బీయింగ్ ఏ బ్యాంక్ పబ్లిక్ మనీని సెక్యూర్గా చూసి ప్రొసీజర్ ప్రకారం డిస్బర్స్మెంట్ చేయాలి, లోన్ కానీ ఇంకోటి కానీ. అది ప్రొసీజర్ నామ్స్కి అగెన్స్ట్గా చేశారు కాబట్టి, వాళ్ళకి లబ్ధి పొందేటట్లు చేశారు కాబట్టి దట్ అమౌంట్స్ టు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పి ఆ క్రిమినల్ కేసు లాంచ్ చేసి వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ ట్రై చేస్తున్నారు ప్రస్తుతానికి అనేది ఇక్కడ సందర్భం. నమస్తే అండి, నా పేరు నరసింహులు. నేను హైకోర్టు అడ్వకేట్ అండి. ఈరోజు నేను మీకు తెలియజేయవచ్చిన టాపిక్ ఏంటంటే, ప్రస్తుతానికి ఢిల్లీలో ఎవరైతే కనుక సుబ్రహ్మణ్యం స్వామి సుప్రీంకోర్టు అడ్వకేట్ బీజేపీ పార్టీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫైల్ చేసిన కేసు ఏంటంటే, నేషనల్ హెరాల్డ్